రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సాధారణంగా దేశాధినేతలు కలిసినప్పుడు బహుమతులు ఇచ్చుకోవటం ఆనవాయితీ. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే బహుమతులు మాత్రం చాలా ప్రత్యేకం. అందులో భారతీయ ఆత్మ, మన సంస్కృతి, చేతి వృత్తుల కళాకారుల నైపుణ్యం ఉట్టిపడుతుంటాయి. తాజాగా ఐరోపా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడ దేశాధినేతలకు ఇచ్చిన కానుకలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మణిపూర్లో తయారయ్యే సిరోయ్ లిల్లీ పట్టు దుప్పట్టును బహుమతిగా మోదీ అందించారు. ఇటలీ అధ్యక్షుడికి మార్బుల్ బాక్స్లో పండిట్ భీమ్సేన్ జోషి, ఎంఎస్ సుబ్బలక్ష్మిల సంగీత సీడీలను అందజేశారు. ఇక నెదర్లాండ్స్ రాణి మాక్సిమాకు జైపూర్లో తయారైన మీనాకారి కుందన్ చెవిపోగులు, నార్వే రాజుకు కటక్ తారాకాసి కళతో రూపొందించిన వెండి పడవను కానుకగా ఇచ్చారు. స్వీడన్ ప్రధానికి లద్దాఖీ ఉన్నీ శాలువా, యుఏఈ అధ్యక్షుడికి కేసర్ మామిడి పండ్లు, మేఘాలయ పైనాపిల్స్ అందించారు. ఇలా ప్రతి బహుమతిలోనూ భారతదేశంలోని ఒక్కో రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెబుతూ మన దేశ బ్రాండ్ అంబాసిడర్గా మోదీ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, విదేశీ పర్యటన అంటే ఒక్కసారిగా కూడా అంటే ఆ దేశ అధ్యక్షులకు వారికి సంబంధించినటువంటి అంటే వారికి ఇష్టమైనటువంటి వస్తువులను బహుమతులుగా ఇవ్వడం అనేటువంటిది ప్రతి దేశ అధ్యక్షులు కూడా చేస్తారు. కానీ అందులో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేటటువంటి బహుమతులు మాత్రము వారికి అంటే దగ్గరగా ఉండేటటువంటి, వారి అభిరుచులకు దగ్గరగా ఉండేటటువంటి ఎక్కువగా కూడా కానుకలు ఇస్తూ ఉంటారు అన్నటువంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే విదేశాంగకు సంబంధించినటువంటి నిపుణులు భారత్కు వచ్చినప్పుడు వారు అదే గిఫ్ట్లను కూడా మరి ఇక్కడ కూడా మార్కెట్ అంటే ఇక్కడ ఢిల్లీ కానీ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వస్తువులను కూడా ఇక్కడ కొంటూ ఉంటారు. కానీ ఇందులో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 5 రోజుల పర్యటన 5 దేశాలకు వెళ్ళినటువంటిది, 5గురికి కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇవ్వడము, దానిపై ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే స్థాయికి కూడా ఉంది అంటే కూడా ప్రస్తుతము. ఎందుకనంటే 5 దేశాలకు ఇచ్చిన దాంట్లో కూడా చాక్లెట్స్ అంటే మెలోడీకి ఇచ్చినటువంటి చాక్లెట్స్ కూడా ఒక హైలైట్ అయినటువంటి అంశము. ఇది ప్రత్యేకంగా కూడా ట్రెండ్ అయినటువంటిది. కానీ ప్రతి ఒక్కరికి కూడా అంటే మెలోడీకి ఇచ్చినటువంటి చాక్లెట్సే కాదు, అంతకన్నా ముందుగా 4 దేశాలు అంటే మొత్తం 5 దేశాలను పర్యటించారు. 5గురికి కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు ఐరోపా, తర్వాత ఇటలీ, తర్వాత ఇటు నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఈ ప్రాంతాలకు వెళ్ళడము, ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇచ్చినటువంటిది. కానీ ఇక్కడ మనము అంటే ప్రతి నెల కూడా మనకి ప్రతి నెల ఎండింగ్ లో మన్ కీ బాత్ అన్నటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. అందులో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళకు వాళ్ళు అంటే ఒక చిన్న గ్రామంలో ఉండేటటువంటి వ్యక్తులను కూడా ప్రోత్సహించే విధంగా వారికి సంబంధించినటువంటి వస్తువులను ఒక అంటే వారి ఉత్పత్తులను పెంచే విధంగా కూడా ఎప్పుడు కూడా ఆలోచించాలి అన్నటువంటిది కూడా చెప్పేటటువంటిది, అది స్వతహాగా చేసి చూయించారు అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏదైతే వీరికి ఇచ్చినటువంటి దాంట్లో మణిపూరి చాలా కూడా మనకు వెనుకబడినటువంటి ప్రాంతము, వారికి సంబంధించినటువంటి అంటే వస్తువులను బహుమతిగా ఇవ్వడంతో కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి ఉత్పత్తి అనుకోవచ్చు, వారికి కొంత అంటే ఆ ప్రాంత వాసులకు కూడా ఒక అంబాసిడర్ గా కూడా వ్యవహరించాడు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో మనకు ఐరోపాకు సంబంధించినటువంటి ఇటలీకి సంబంధించినటువంటిది మెలోనీకి ఇచ్చినటువంటి దాంట్లో ఇటు మణిపూరికి సంబంధించినటువంటిది లిల్లీ పట్ అన్నటువంటి ఒక దుపట్టా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ పండిట్ ఇక్కడ మనకు ఇటలీ అధ్యక్షునికి సంబంధించినటువంటిది, వారికి సుబ్బలక్ష్మికి సంబంధించినటువంటిది అంటే సాంగ్ సంబంధించినటువంటి సీడీలను కూడా బహుకరించడం జరిగింది. ఇటు మనకు మెలోడీకి ఇచ్చినటువంటిది చాక్లెట్స్, దాదాపు పార్లేజీకి చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇవ్వడము, అంటే చాక్లెట్స్ ఇవ్వడం తోటి ఒక్కసారిగా షేర్స్ కూడా పెరిగినటువంటిది, చాలా మటుకు కూడా వారు థ్యాంక్ చెప్పినటువంటిది. అంటే ప్రతి ఒక్క రంగాన్ని కూడా అంటే చాక్లెట్స్ అనేది కూడా ఒక చిన్న పరిశ్రమగా స్థాపించినటువంటి ఒక 3 వ్యక్తులకు సంబంధించినటువంటి పరిశ్రమ, దానిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఉత్పత్తులను పెంచినటువంటిది ఆ గిఫ్ట్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా వారి షేర్స్ కూడా పెరిగాయి. అంటే కూడా దీనికి కూడా ఒక అంటే ఆ ఉత్పత్తులకు అంటే భారతదేశ ఉత్పత్తులకు ఒక అంబాసిడర్ గా వ్యవహరించారని మాత్రం ఖచ్చితంగా దీనిపై కూడా అంటే సర్వత్రా చాలా మటుకు కూడా పోస్ట్ చేసినటువంటిది. మరొకటి మనకు ఇక్కడ నెదర్లాండ్స్ కి సంబంధించినటువంటి రాణికి ఇక్కడ జైపూర్ మీనాకారి కుందన్ అంటే జైపూర్ కి సంబంధించింది కుందన్ వర్క్స్ ఎక్కువగా కూడా మనకి ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి
సంబంధించినటువంటిది Right. ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి ఉత్పత్తులను పెంచే విధంగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగినటువంటిది రవి. రైట్, థ్యాంక్ యూ కళ.